నెక్స్ట్ డిలే ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో డిలే ఫ్లిప్ ఫ్లాప్ ఏంటంటే క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కి సింగిల్ ఇన్పుట్ ఇచ్చేట్టుగా, సింగిల్ ఇన్పుట్ కూడా ఎట్లా ఇస్తున్నాం అంటే ఒక ఇన్పుట్ 1 అయితే రెండో ఇన్పుట్ 0 వచ్చేట్టుగా మనం ఈ ఇన్పుట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ డి అని సింగిల్ గా ఇన్పుట్ ఇచ్చాం. సో క్లాక్ పల్స్ ఎలాగో హైలోనే ఉంటుంది. సో దానికి డి నుంచే తీసుకొచ్చి ఏం చేసామంటే ఒక నాట్ గేట్ ద్వారా రెండో ఇన్పుట్ ని అప్లై చేసాం. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్లాక్డ్ ఎస్ఆర్ లో మధ్యలో ఉన్నటువంటి రెండు ఏవైతే ఉన్నాయో అంటే 0, 1 ఏవైతే ఉన్నాయో అవి ఇన్పుట్లుగా వస్తాయి. సో ఇప్పుడు డి కి 0 ఇచ్చామనుకోండి ఖచ్చితంగా, సో 0 ఇటు కిందకి 1, సో అవి అప్లై అవుతాయి. అదే 1 ఇచ్చామనుకోండి పైన 1 కింద 0 అప్లై అవుతాయి. అంటే మధ్యలో ఉన్నటువంటి 2 ఇన్పుట్స్ ఈ రెండు కూడా ఇన్పుట్స్ గా వస్తాయి. అవుట్పుట్ మనం చూస్తాం. ఓకే, సో దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే డి వాల్యూ 0 ఇచ్చామో అలాగే హై క్లాక్ వచ్చేప్పటికి హై ఇచ్చామో ఏమవుతుందంటే ఈ క్లాక్డ్ ఎస్ఆర్ వాల్యూ అవుట్పుట్ ఏదైతే ఉందో అది 0 అవుతుంది. అంటే ఇన్పుట్ ఏదైతే ఉందో అదే అవుట్పుట్ గా వస్తుంది. అంటే డిలే. సో కొంతసేపు ఈ ఇన్పుట్ ని అలాగా ప్రొలాంగ్ చేయడానికి, ఏదైతే డేటా ఉందో దాన్ని ఎలా ప్రొలాంగ్ చేయడానికి మనం ఈ డిలే ఫ్లిప్ ఫ్లాప్ ని వాడడం జరుగుతుంది. సో డిలే మీన్స్ సో ఏదైతే ఇన్పుట్ ఉందో అదే అవుట్పుట్ గా వస్తుంది. సో ఇక్కడ 1 ఉంటే 1 వస్తుంది, 0 ఉంటే 0 వస్తుంది. అటువంటి ఫ్లిప్ ఫ్లాప్ ని డి ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పి అంటారు. డి ఫ్లిప్ ఫ్లాప్ కి సంబంధించి అప్లికేషన్స్ కూడా రెండుగా రాయడానికి అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ బఫర్ టు స్టోర్ ద ఇంటర్మీడియట్ డేటా. ఇంటర్మీడియట్ డేటా అంటే మనం ఏదైతే డేటాని దీని ద్వారా పంపిస్తున్నామో అది కొద్దిసేపు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ద డిలే ఇన్ ద సర్క్యూట్స్. సో కొంత ఆలస్యాన్ని క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ ఈ డిలే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఉపయోగపడుతుంది. డిలే మీన్స్ ఇక్కడ డేటా కొంతసేపు అక్కడ సర్క్యూట్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి? జేకే, జే మీన్స్ జా అండ్ కిల్బే. వీళ్ళిద్దరు కూడా సైంటిస్టులు. వీళ్ళిద్దరూ ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అంటే అంతకుముందు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే ఉందో ఆ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కి ఎండ్ గేట్స్ ని కనెక్ట్ చేసి ఇలా క్లాక్ పల్స్ ఇచ్చి ఏం చేశారంటే వీళ్ళు చేసినటువంటి చిన్న ప్రయోగం ఈ అవుట్పుట్ నుంచి దీనికి మూడో ఇన్పుట్ గా ఇవ్వటం, అలాగే దీని అవుట్పుట్ నుంచి దీనికి మూడో ఇన్పుట్ గా ఇవ్వటం. సో ఇది ఇక్కడ చేసినటువంటి కొత్త ప్రయోగం అనమాట. సో దీని వల్ల ఏమైందంటే ఫోర్త్ పొజిషన్ ఏదైతే ఉందో దీంట్లో ట్రూత్ టేబుల్ లో ఫోర్త్ పొజిషన్ ఉంది చూడండి, ఫర్బిడెన్ స్టేట్. సో ఆ స్టేట్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే పర్ఫెక్ట్ గా క్యూ కాస్త క్యూ బార్ టాగిల్ పొజిషన్ లోకి వెళ్తుంది. టాగిలింగ్ పొజిషన్ అంటారు. ఆ పొజిషన్ కి ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ని ఇస్తుంది. ఇది 1-1 ఇచ్చినప్పుడు. ఓకే, లో ఫస్ట్ రెండు కూడా జే అండ్ కే రెండు ఇన్పుట్లు కూడా లో ఉన్నప్పుడు ఎండ్ గేట్స్ ఏం చేస్తాయి, డిజేబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యూ అండ్ క్యూ బార్ అండ్ టూ ఇన్పుట్స్ టు ఎస్ అండ్ ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ విల్ బి 0. సో విచ్ గివ్స్ నో స్టేట్ కండిషన్. ఫస్ట్ స్టేట్ ఎలాగో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 0-0 కి నో చేంజ్ స్టేట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ లాచ్డ్ కండిషన్ అంటాం. లాచ్డ్ కండిషన్. సో లాస్ట్ వాల్యూనే దాంట్లో రిమైనింగ్ వాల్యూ కింద ఉంటుంది. నెక్స్ట్ వెన్ జే ఈజ్ లో అండ్ కే ఈజ్ హై. సో జే అనేది లో ఉండి కే హైగా ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఫస్ట్ ఇండికేట్ విల్ disables. Therefore, there is no way to set the output of the flip flop. Only the flip flop will be reset. సో ఖచ్చితంగా ఏమవుతుంది, అవుట్పుట్ వచ్చేవాడికి రీసెట్ పొజిషన్ అంటే 0 ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. సో 0 అవుట్పుట్ అనేది అంతకుముందు మనం క్లాక్డ్ ఎస్ఆర్ లో చూసాం, ఇక్కడ కూడా సేమ్ రీసెట్ పొజిషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేవాడికి జే ఈజ్ హై
కే ఈజ్ లో. సో ఇక్కడ ఏమవుతుంది, క్యూ బార్ వాల్యూ 0 అవుతుంది, క్యూ వాల్యూ ఖచ్చితంగా 1. దట్ మీన్స్ సెట్ పొజిషన్ అనేది ఇక్కడ రిపీట్ అవుతుంది. సో ఈ పొజిషన్ లో చివరి చెప్పబోయేటువంటి ఈ జే అండ్ కే వాల్యూ రెండు కూడా హై అయినప్పుడు బోత్ అండ్ గేట్స్ అనేవి ఎనేబుల్ అయ్యి విచ్ ఈస్ పాసిబుల్ టు సెట్ ఆర్ రీసెట్ ద ఫ్లిప్ ఫ్లాప్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ as toggles the flip-flop output states. So, ఇక్కడ toggle condition ఏంటి? The toggle means that every time J and K inputs are in 1, when a rising clock pulse appears, will change both outputs Q and Q bar. సో ఇక్కడ ఏంటంటే ఈ రైజింగ్ క్లాక్ పల్స్ అనేది ఎప్పుడు కూడా అపేర్ అవుతుంది. సో Q bar రెండు కూడా అవుట్పుట్స్ గా ఉంటాయి. సో ఇఫ్ Q అనేది 1 అయితే దెన్ విత్ ద క్లాక్ పల్స్ విల్ చేంజ్ టు 0. సో ఏం చేస్తుందంటే ఇక్కడ క్లాక్ పల్స్ అనేది 0 అవుతుంది. 0 అయితే ఏమవుతుంది, క్యూ బార్ అనేది క్యూ కి ఆపోజిట్ గా రావడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి అడ్వాంటేజ్ అనేది ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఆటోమేటిక్ గా ఏదైతే క్యూ బార్ ఉందో దానికి ఆపోజిట్ గా క్యూ బార్ వచ్చేట్టుగా ఏమవుతుంది, క్లాక్ పల్స్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. సో దెన్ టాగుల్ పొజిషన్ అనేది ఇక్కడ వస్తుంది. టీ ఫ్లిప్ ఫ్లాప్, ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే టాగలింగ్ అనేది దాన్ని మనం ఇక్కడ చేయడానికి, ఆపరేట్ చేయడానికి మనం ఇక్కడ ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ ని వాడడం జరిగింది. ఓకే, సో ద నేమ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ టర్మ్డ్ ఫ్రమ్ ద నేచర్ ఆఫ్ టాగ్లింగ్ ఆపరేషన్. టాగ్లింగ్ ఆపరేషన్ మీన్స్ మనకి 0 ఇచ్చినప్పుడు లేదా 1 ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్స్ ఎలా ఉండాలి అనే దాన్ని మనం ఇక్కడ ఈ ఫ్లిప్ ఫ్లాప్ తో సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి, ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే ఉందో ఆ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్స్ రెండింటిని కూడా కలిపేసి సింగిల్ ఇన్పుట్ గా ఇచ్చాం టీ కింద. ఓకే, అలాగే క్లాక్ పల్స్ కామన్. సో క్లాక్ పల్స్ కామన్. సో దాని ఇన్నర్ డయాగ్రామ్ వచ్చేవాడికి ఇలా ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది. ఎస్ఆర్ ఇది తెలుసు కదా మనకి. దాని నుంచి మళ్ళీ వెనక్కి మూడో అవుట్పుట్ గా ఎండ్ గేట్ కి ఇచ్చాం జేకేలో. సో మనకి ఇక్కడ ఈ జేకే ఇటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ వేయమని 5 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో జేకే అని పెట్టి ఈ సర్క్యూట్ ని మనం ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో వేయచ్చు. అలాగే టీకి సంబంధించి వేయమనవచ్చు 5 మార్క్స్. సో దానిలో ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్, ఈ పక్కన ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ రెండు కూడా వేయాల్సి ఉంటుంది. అలాగే ట్రూత్ టేబుల్ కూడా వేస్తే కొంచెం ఇంప్రెషన్ బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేవాడికి క్లాక్ పల్స్ హైగా ఉండి టీ వాల్యూ 0 ఉంటే ఏమవుతుంది, క్యూ వాల్యూ గానే ఉంటుంది. దానికి ఆపోజిట్ క్యూ బార్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ దాని వాల్యూ ఇది టీ వాల్యూ 1 అయితే క్యూ బార్ అవుతుంది. దెన్ క్యూ బార్ వాల్యూ క్యూ అవుతుంది. ఎప్పుడు కూడా టాగ్లింగ్ లో ఏమవుతుంది, రెండు కూడా ఆపోజిట్ రావాలి, కాంప్లిమెంట్ వాల్యూస్ రావాలి. సో దట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ టాగ్లింగ్. ఓకే, సో ఇక్కడ క్లాక్ పల్స్ లో ఉంటే టీ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ డిజేబుల్డ్. సో డిజేబుల్డ్ అయితే అవుట్పుట్ వచ్చేవాడికి క్యూ లాగానే ఉంటుంది, క్యూ బార్ లాగానే ఉంటుంది. సో టీ ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ 0 పడింది. టీ ఈక్వల్ టు 1 అయితే క్లాక్ ఈజ్ హై, దెన్ Qn+1 ఈక్వల్ టు Qn. సో ఇక్కడ చిన్న మిస్టేక్ పడినట్టుంది, ఇక్కడ ఒకసారి చూసుకోండి. టీ ఈక్వల్ టు 1 అయితే క్యూ వాల్యూ క్యూ బార్ అవుతుంది, క్యూ బార్ వాల్యూ క్యూ అవుతుంది. ఇది రాసుకోండి. ఓకే, ఇక మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. మాస్టర్ స్లేవ్ అంటే ఇక్కడ ఏంటంటే రెండు జేకే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకొచ్చి ఏం చేశాడంటే ఇలా సిరీస్ లో కనెక్ట్ చేశాడు. సో జేకే ఇక్కడ రెండు ఇన్పుట్లు, వీటి యొక్క అవుట్పుట్స్ వచ్చేవాడికి రెండో జేకే ఫ్లిప్ ఫ్లాప్ కి ఇన్పుట్స్ గా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వచ్చేటువంటి అవుట్పుట్స్ ని ఇంకా నంబర్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ వాటికి ఇచ్చి ఏం చేస్తాడంటే ఇక్కడ డేటాని 1 to ఈ ఇన్పుట్ ప్లేస్ దగ్గర నుంచి కూడా కొంతసేపు అది ర్యామ్ టైప్ లో స్టోర్ చేయడానికి ఈ రకమైనటువంటి ఈ సర్క్యూట్ అనేది ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని మాస్టర్ అంటారు, రెండో దాన్ని స్లేవ్ అంటారు. సో ఇంతకు మించి దీంట్లో పెద్దగా చెప్పుకోదగింది ఏమి లేదు. సో జేకే ఆపరేషన్ ఏదైతే ఉందో అదే ఆపరేషన్ ఇక్కడ జరుగుతుంది, అదే ట్రూత్ టేబుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే
మాస్టర్ కి ఇచ్చినటువంటి పల్స్ ఇక్కడ 1 ఇస్తే ఖచ్చితంగా ఏం చేయాలి, దీనికి స్లేవ్ కి 0 ఇవ్వాలి. సో 0 ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే దీని ఇన్పుట్ జేకేలు వెళ్ళి దీనిలో పడేపటికి ఇదేమవుతుంది 1 గా మారుతుంది. ఇట్లా క్లాక్ పల్స్ ని బేస్ చేసుకుని క్లాక్ పల్స్ మారకుండా డేటా సర్క్యులేట్ అవుతూ మెమరీ ఎలిమెంట్ అనేది తయారవుతుంది అనమాట ఇక్కడ మాస్టర్ స్లేవ్ తో. ఇక సెకండ్ పార్ట్ వచ్చేటికి కన్వర్టర్స్. ఫ్లిప్ ఫ్లాప్ ని ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఉంటే మనకి దాన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ని యాడ్ చేసుకుంటూ మనం వేరే ఫ్లిప్ ఫ్లాప్స్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అటువంటి కన్వర్షన్స్ కూడా మనకి ఇక్కడ సెకండ్ పార్ట్ లో 5th యూనిట్ సెకండ్ పార్ట్ లో ఇవ్వడం జరిగింది. ఏంటి అవి? ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే కన్వర్షన్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ టు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. దీంట్లో ఏంటంటే ఏ కన్వర్షన్ అయినా గానీ మెయిన్ 5 స్టెప్స్ గా మనకి ఇక్కడ ఉంటాయి. దాంట్లో స్టెప్ 1 వచ్చేవాడికి రైట్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ డిజైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. డిజైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏదైతే ఫ్లిప్ ఫ్లాప్ గా నువ్వు మార్చాలనుకుంటున్నావో జేకేని దాని యొక్క ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడా మనకి వచ్చి ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఎస్ వాల్యూ 000011 గా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేవాడికి ఆర్ వాల్యూ 00110011. ఇది కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటువంటి టెక్నిక్. సో 00 కి ప్రెసెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ రెండు కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ 0101 ఇలా ప్రెసెంట్ స్టేట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ స్టేట్ లోకి వచ్చేవాడికి ఏంటంటే ఇదొక్కటి గుర్తు పెట్టుకుంటే మనకి చాలా సింపుల్ గా ఈ డిజైర్ టేబుల్ వేసేసుకోవచ్చు. 010011. సో ఫస్ట్ 01 వచ్చినాయి, తర్వాత రెండు సున్నాలు 2 1. సో నెక్స్ట్ ఇన్వాలిడ్ స్టేట్ మనకు తెలుసు ఎస్ఆర్ కి సంబంధించి ఇన్వాలిడ్ స్టేట్ ఉంటది, కానీ జేకేకి వచ్చేవాడికి ఇన్వాలిడ్ స్టేట్ ఉండదు. ఓకే, సో దాన్ని ఎలా మార్చాలి ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేప్పటికి ఏంటంటే obtain the excitation for table for given flip flop from the truth table. సో ఏదైతే జేకే ఫ్లిప్ ఫ్లాప్ కి సంబంధించినటువంటి ట్రూత్ టేబుల్ ఉందో దాని నుంచి ఎక్సైటేషన్ టేబుల్ ని మనం తీసుకురావాలి. ఎక్సైటేషన్ టేబుల్ అంటే ఏం లేదు, కష్టం ఏం లేదు. సో జే వాల్యూ 0, కే వాల్యూ 0, ఈ పక్కన క్యూఎన్ ప్లస్ 1 వాల్యూ. సో ఈ రెండు కూడా ఏంటంటే ప్రెసెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ అన్నమాట. సో ఈ రెండు 00 మనకి ఇందాక చెప్పినట్టు 01010101 ఇలా ఆల్టర్నేటివ్ గా ఉంటాయి. ఇక్కడ వచ్చేవాడికి 01001110. సో ఈ రకమైనటువంటి నెక్స్ట్ స్టేట్ వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే క్యూఎన్ వాల్యూ ప్రెసెంట్ వాల్యూ నెక్స్ట్ స్టేజ్ కి వచ్చేవాడికి ఏమవుతుంది, ప్రెసెంట్ వాల్యూ 00 కాస్త 0కి రావడానికి, అంటే ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 వాల్యూ 0 నుంచి 0కి రావడానికి జేకేలు ఎలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 00 ఎక్కడ ఉంది, 00 ఎక్కడ ఉంది. కానీ జే వాల్యూ, కే వాల్యూ చూసినట్లయితే ఇక్కడ 00 ఉన్నప్పుడు ఇక్కడ 00 ఇది ఓకే, కానీ ఇక్కడ 00 అవుట్పుట్లు ఉన్నప్పుడు జే వాల్యూ 0 ఉంది, కే వాల్యూ 1 ఉంది. అంటే కే వాల్యూ 0 అయినా 1 అయినా అవుట్పుట్ ఎట్లా ఉంది, 00 వస్తుంది. కాబట్టి జే వాల్యూ ఖచ్చితంగా 0 అవ్వాలి, కే వాల్యూ ఎక్స్ అంటే 0 or 1 అన్నమాట. అలా మనం ఏం చేస్తామంటే ప్రెసెంట్ స్టేట్ నుంచి నెక్స్ట్ స్టేట్ కి వెళ్ళేప్పటికి మనకి 4 స్టేజెస్ కనపడతాయి. ఆ 4 సిచ్యువేషన్స్ లో జే వాల్యూ, కే వాల్యూ ఎలా ఉందనేది మనం రాస్తే దాన్ని ఎక్సైటేషన్ టేబుల్ అంటాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఈ ఎక్సైటేషన్ టేబుల్ ని మధ్యలో వేసుకుని చూడండి ఎస్ఆర్ కి ఇన్పుట్స్ ఉన్నాయి, మధ్యలో అవుట్పుట్ స్టేజెస్ ఉన్నాయి. ఆ చివరిలో మనం ఏం చేస్తామంటే ఇంత ముందు వేసుకున్నటువంటి ఎక్సైటేషన్ టేబుల్ లో 0కి ఏవైతే జేకే వాల్యూస్ ఉన్నాయో అవి వేస్తాం. అలా వేసి 4th స్టెప్ లో ఈ ఎక్సైటేషన్ టేబుల్, ఈ మోడిఫైడ్ టేబుల్ ఏదైతే ఉందో పైన ఉన్నది, దాని నుంచి మనం కే మ్యాప్ ని డ్రా చేస్తాం. కే మ్యాప్ ఎట్లా ఉంది, ఇటు పక్కన ఎస్, ఇటు పక్కన ఆర్క్యూఎన్, ఈ 2 వాల్యూస్ ని బేస్ చేసుకుని ఈ రకమైనటువంటి టేబుల్స్ ని డ్రా చేసుకుని మనం
ఈ ఫిఫ్త్ స్టెప్ 5 లో సర్క్యూట్ ని డ్రా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎస్ఆర్